ఫిదా సినిమా మొదటి నుండి మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకుంది. అలాగే బొమ్మ పడిన మొదటి ఆట నుండే విపరీతమైన హిట్ టాక్తో కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమాని అమెరికాలో షూట్ చేసినా కూడా దిల్ రాజు ప్లానింగ్ వల్ల అనుకున్న బడ్జెట్లోనే సినిమా తీశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఫిదా షూటింగ్లో ఎక్కువగా పాల్గొనలేకపోయారు దిల్ రాజు. కానీ ఎడిటింగ్ రూమ్లో సినిమా చూసి ఒక మోస్తరు విజయం సాధిస్తుందని భావించి సెకండ్ హాఫ్లో చాలా వరకు ట్రిమ్మింగ్ చేశారట. అందుకే ప్రమోషన్స్కి కూడా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. అయితే తెలంగాణ యాసలో సాయి పల్లవి సూపర్ పెర్ఫార్మెన్స్, నిజాయితీ కలిగిన పాత్రలు, శేఖర్ కమ్ముల నెరేషన్ ఇలా అన్ని ఆడియన్స్కి విపరీతంగా కనెక్ట్ అయిపోవడంతో అంతా ఫిదా అయిపోయారు. ఏబిసి అనే తేడా లేకుండా అన్ని సెంటర్స్లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది ఫిదా. ఓవర్సీస్ మార్కెట్లో సైతం ఆల్రెడీ $1 మిలియన్ కలెక్ట్ చేసి చాలా స్ట్రాంగ్గా రన్ అవుతుంది. ఇప్పట్లో అక్కడ ఈ సినిమా దూకుడికి అడ్డుకట్ట వేసే సినిమాలు కూడా ఏవీ లేవు. ఇక్కడ కూడా అదే జోరులో రన్ అవుతుంది ఫిదా. ఒక మాదిరి కలెక్షన్స్ తెస్తుంది అనుకున్న ఫిదా ఏకంగా రికార్డు స్థాయిలో వసూళ్లు కురిపిస్తుండడంతో తన తప్పు తెలుసుకున్న దిల్ రాజు ప్రమోషన్స్ని మరింతగా పెంచాడు. మొత్తానికి ఫిదాతో శేఖర్ కమ్ముల బ్యాక్ ఆన్ సక్సెస్ ట్రాక్. Please subscribe. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events. Filmy Events.